హోమ్ డిలైట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన టేస్టింగ్ రెసిపీ మేతి చెమ్మన్ అండి. రెస్టారెంట్కి వెళ్ళి చాలా కాస్ట్ పెట్టి తింటూ ఉంటాము. అందరి ఫేవరెట్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇవాళ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈజీ ప్రాసెస్లో చెప్పబోతున్నాను. కమాన్ లెట్స్ స్టార్ట్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. పక్క నుండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవటం వల్ల ఏమైతే వీడియోస్ చేస్తానో అవి మీకు చేరువవుతాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసాను. నూనె వేడయ్యాక నేను ఇక్కడ మెంతాకులు వేస్తున్నానండి. మేతి అంటారు హిందీలో. మెంతాకులు శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు ఉప్పు నీటితో వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేయాలండి. దాదాపు మనకి ఇంత క్వాంటిటీ వేసాం కదా, మరీ తక్కువ అయిపోవాలి క్వాంటిటీ. అప్పటి వరకు వేయించాలి. అంటే పచ్చివాసన పోయి మంచి సిమ్లో పెట్టి వేయించుకోండి. ఎందుకంటే మెంతాకు చేదు వచ్చేస్తుంది కాబట్టి స్లోగా బాగా వేగితే చేదు అసలుకి రాదు. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటాం. ఇప్పుడు అదే కడాయిలో నూనె 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. మామూలు కూడా వేసుకోవచ్చు. 2 టమాటోస్ వేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తానుకండి. ఇంకా క్యాషు కూడా వేసాను. 10 క్యాషు అంటే జీడిపప్పు. ఇక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాస్త ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే మన వేసిన ఆనియన్స్, టమాటోస్ కాస్త మెత్తపడతాయండి. ఒక చిన్న గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని తిప్పుకోవాలి. లైట్గా ఉడకాలండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం తర్వాత. ఇప్పుడు చిన్న కడాయి తీసుకున్నాను. కడాయిలో ఇది మెంతాకు వేసానండి. కస్తూరి మేతి అంటారు మెంతాకు. అది వేసి వేయించుకుంటున్నాను. ఇది కొంచెం ఆకులుగా ఉంటుందండి టెక్స్చరు. కొంచెం అంటే బాగా ఫ్రై అవుతే పొడి పొడిలాడుతూ వస్తుంది. అప్పుడు వేయించుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడ అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు మెంతాకు కలర్ చేంజ్ అయిందండి. అంటే ఫ్రై అయిపోయింది. మన ఆనియన్స్, టమాటోస్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా స్టవ్ కట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయి 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేస్తున్నాను. నూనె ఎక్కువే పడుతుందండి. మేతి చెమ్మన్కి రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇక గ్రైండెడ్ పేస్ట్ అండి. ఆనియన్స్, టమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి సిమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోండి. ఎందుకంటే జీడిపప్పు వేసాం కదా, అడుగు అంటుంది. బాగా వేయించుకోవాలి. ఎప్పటి వరకు వేయించుకోవాలంటే నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. అప్పుడు వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మెంతాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కస్తూరి మేతి వేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది చేతులతో నలుపుకుంటూ పౌడర్లా చేసుకొని కర్రీలో వేసుకొని 1 నిమిషం పాటు తిప్పుకోవాలండి. కస్తూరి మేతికి మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుందండి. ఈ కూరలో యాడ్ చేయటం వల్ల కూర కూడా రుచి పెరుగుతుంది. ఇంకా 1 కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే మెంతి కూర మన కర్రీతో పాటు బాగా కలిసిపోయి మంచి లుక్ వస్తుంది, మంచి టెక్స్చర్ వస్తుంది. పెరుగు కూడా యాడ్ చేసాం కదా, మంచిగా ఉంటుందండి కర్రీ. అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, నూనె పైన తేలుతుంది. ఈ సమయంలో మనం పన్నీర్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం వేసిన నూనె పైన తేలుతుందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు క్రీమ్ వేసుకోవాలి. పాలమీగడ, లేకపోతే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి ఫ్రెష్ క్రీమ్ అని చెప్పేసి, అది కూడా వేసుకోవచ్చు. పాలు ఏం లేదండి, కాసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తేటలాగా వస్తుంది. అది బాగా గెలగొట్టుకుంటే క్రీమ్ అవుతుంది. ఈ విధంగా క్రీము వేస్తాము, మన పెరుగు వేస్తాము, క్యాష్యూ వేసాము. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. రిచ్గా అనిపిస్తుంది కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా. ఇది పన్నీర్ అండి. నేను ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను. ఆ పన్నీర్ గ్రేట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైందండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మన మేతి చెమ్మన్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఎందుకంటే చూడండి, నూనె పైకి తేలుతుంది అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పన్నీర్ గ్రేట్ చేసుకుంది వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి.
కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక 2-3 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుందండి. లాస్ట్‌లో కొంచెం చక్కెర కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఈ డిష్‌కి కొంచెం స్వీట్‌గా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి చక్కెర వేస్తున్నాను. ఇంకా బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ డిష్‌లో తీసుకుంటాం. నాకైతే నోరు ఊరిపోతుందండి ఆ కర్రీ రిచ్‌నెస్ చూసి. అంతే అండి, ఇంకా సర్వింగ్ డిష్‌లో తీసుకుంటాం. దీంతో పాటు బటర్ నాన్స్ చేసుకుని తింటే సూపర్‌గా ఉంటుందండి. అంతే అండి, ఇప్పుడు రెడీ అయిపోయింది టేస్టీ మెథి చమన్. పైన గార్నిష్ చేశాను పన్నీర్తో. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. మరి కామెంట్స్లో రాయండి ఎలా కుదిరిందని. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.